ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నాగబాబు ఫ్రమ్ నందిని ఎంటర్ప్రైజెస్. హెడ్ ఆఫీస్ హైదరాబాద్, బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నం, పూణే, నాందేడ్. ఈరోజు నేను యష్పా డ్రైవ్లో పిఎఫ్ ట్రిప్ కోడ్ ఏదైతే వస్తుందో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. పిఎఫ్ అంటే ఫేజ్ ఫాల్ట్, ఇన్పుట్ ఫేజ్ ఫాల్ట్ బేసిక్గా పిఎఫ్. ఎల్ఎఫ్ అంటే అవుట్పుట్ ఫేజ్ లాస్. ఈరోజు నేను పిఎఫ్ ఇన్పుట్ ఫేజ్ లాస్ గురించి మీకు ఐడెంటిఫై చేయటం, రెక్టిఫై ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో ఫేజ్ లాస్ ఎప్పుడైతే ట్రిప్ అవుతుందంటే డ్రైవ్కి ప్రాపర్గా ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే 415 volts ఇన్పుట్ ఇస్తారు కదా ఆర్వైబి ప్రాపర్గా ఏదైనా ఫేజ్ ఓపెన్ అయినా, ఏదైనా ఫేజ్ లో వోల్టేజ్ వచ్చినా మీ డ్రైవ్ పిఎఫ్ మీద ట్రిప్ అయ్యింది. సో మీరు అబ్జర్వ్ చేయాల్సిన కండిషన్స్, ఒకటి డ్రైవ్కి ఇచ్చే ఇన్కమింగ్ నుంచి డ్రైవ్ వరకు మధ్యలో ఏమన్నా స్విచ్ గేర్ అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ మెయిన్ ఎంసీసీబీ మెయిన్ బ్రేకరు కంట్రోల్ రూమ్లో ఉందనుకుందాం, మెయిన్ పీసీసీ రూమ్లో ఉందనుకున్నాం. ఆ పీసీసీ నుంచి పవర్ కంట్రోల్ స్టేషన్ నుంచి రన్ చేసిన కేబుల్ మన డ్రైవ్ విఎఫ్డి కంట్రోల్ ప్యానల్లో ఉన్న మెయిన్ బ్రేకర్ వరకు ప్రాపర్గా ఇన్పుట్ వస్తుందో చూసుకోవాలన్నమాట. పీసీసీ నుంచి ఇక్కడికి పీసీసీ ఒక 50 meter డిస్టెన్స్లో ఉందనుకుందాం, 100 meter డిస్టెన్స్లో ఉందనుకుందాము. అక్కడ నుంచి ఇక్కడికి వేసిన కేబుల్ ప్రాపర్గా రన్ చేసే లేదా, అక్కడ ఏమన్నా కేబుల్ ఏమైనా బ్యాడ్ అయిందా, ఓపెన్ అయిందా, కట్ అయిందా చూసుకోవాలన్నమాట. సో మీరు మల్టీమీటర్తో అక్కడ ఇన్పుట్ చెక్ చేస్తారు పీసీసీ కాడ. అట్ ద సేమ్ టైం విఎఫ్డి ప్యానల్లో మెయిన్ ఎంసీసీబీ బ్రేకర్ ఏదైతే ఉంటుందో విఎఫ్డి కంట్రోల్ ప్యానల్లో ఉన్న బ్రేకర్ ఇన్కమింగ్ బ్రేకర్ వరకు ప్రాపర్గా ఇన్పుట్ వచ్చిందో లేదు చూస్తారు. 415 volts ప్రాపర్గా 3 phases వస్తుందో లేదు చూసుకుంటారు. ఒకవేళ ఇదంతా బాగానే వచ్చింది కానీ డ్రైవ్ ఇన్పుట్ ఫేజ్ లాస్ మీద ట్రిప్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఈ విఎఫ్డి ప్యానల్లో ఉన్న మెయిన్ బ్రేకర్ ఏదైతే ఉందో ఎంసీసీబీ ఎక్కడ నుంచి డ్రైవ్కి మధ్యలో ఏమైనా స్విచ్ గేర్ అని చూసుకోవాలి. స్విచ్ గేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీసీబీ అవుట్ గోయింగ్లో కొంతమంది ఫ్యూజెస్ వాడతారు, ఇంకొకళ్ళు కాంటాక్టర్ వాడతారు, ఇంకొకళ్ళు ఇన్పుట్ చోక్ వాడతారు, లైన్ చోక్, ఇన్పుట్ రియాక్టర్ అంటాం కదా. సో ఈ మూడు కూడా ప్రాపర్గా హెల్దీగా ఉండలే చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకర్ తర్వాత మీకు ఫ్యూజ్ వాడారనుకుందాం, హెచ్ఆర్ ఫ్యూజెస్. సో హెచ్ఆర్ ఫ్యూజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఈ 3 ఫ్యూజెస్ హెల్దీగా ఓపెన్ ఏమైనా అయినాయా చూసుకోవాలి, కంటిన్యూ చెక్ చేసుకోవాలి. ఇదంతా కంటిన్యూ చెక్ చేసి మీరు ఎటు పవర్ ఆఫ్ చేసుకొని కంటిన్యూ చెక్ చేసుకుంటారు, ఓకే. పవర్లో చెక్ చేసుకోకూడదు. సో మల్టీమీటర్తో కంటిన్యూ చెక్ చేసుకుంటారు, పవర్ ఆఫ్ చేసుకుని మూడు ఫీజులు బాగానే ఉన్నాయి అంటే. నెక్స్ట్ ఏమన్నా దీని తర్వాత ఇన్పుట్ రియాక్టర్ ఉందనుకుందాం, లైన్ రియాక్టర్ ఉందనుకుందాం. లైన్ రియాక్టర్ కూడా ప్రాపర్గా అంటే ఫిజికల్గా హెల్దీగా ఉందో చూసుకోవాలి. ఏమన్నా కార్బన్ ఫామ్ అయినా, ఏమన్నా పర్టికులర్ ట్రాక్ ఏమన్నా కంప్లైంట్ అయిందనుకోండి, దానివల్ల కూడా మనకి డ్రైవ్కి ప్రాపర్గా ఇన్పుట్ రాక అవుతుంది అనమాట. ఒకటి ఎంసీసీబీ, 2 హెచ్ఆర్ ఫ్యూజెస్ ఉన్న ఎస్ఎఫ్యూ, 3 ఇన్పుట్ రియాక్టర్, 4th వచ్చేసి కాంటాక్టర్ అనమాట. ఏదైతే పవర్ కాంటాక్ట్ ఉంటుందో ఈ పవర్ కాంటాక్ట్లో కూడా ఆర్వైబి 3 ట్రాక్ల్లో ఏదైనా పర్టికులర్ ట్రాక్ కార్బన్ ఫామ్ అయ్యి, రస్ట్ ఫామ్ అయ్యి, ప్రాపర్ కండక్షన్ లేక డ్రైవర్కి సప్లై తీసుకురావట్లేదేమో. ఈవెన్ మీ పీసీసీ రూమ్ నుంచి సప్లై మెయిన్ బ్రేకర్కి వచ్చి, మెయిన్ బ్రేకర్ నుంచి ఎస్ఎఫ్యూ ప్రాపర్గా వచ్చి, ఎస్ఎఫ్యూ నుంచి లైన్ రియాక్టర్ బాగానే ఉండి అది కూడా ప్రాపర్గా ఇచ్చి, లైన్ రియాక్టర్ అవుట్పుట్ కాంటాక్టర్ వరకు వచ్చి, ఇన్పుట్ వరకు వచ్చి, కాంటాక్టర్ అవుట్పుట్ ప్రాపర్గా రాక డ్రైవ్కి లో వోల్టేజ్ వస్తుందేమో. కాంటాక్ట్స్ని ప్రాపర్గా మీరు త్వరగా క్లీన్ చేసి ఎమిరీ పేపర్ కొట్టేసి రస్ట్ క్లీన్తో క్లీన్ చేసి దాన్ని మళ్ళీ మీరు సర్క్యూట్లో హెల్దీగా తీసుకొచ్చినట్లయితే డ్రైవ్కి ప్రాపర్గా ఇన్పుట్ వోల్టేజ్ దొరికింది, డ్రైవ్ ఫేజ్ లాస్ మీద ట్రిప్ అవ్వదు. సో ఇన్పుట్ ఫేజ్ లాస్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు కంపల్సరీ వోల్టేజ్ వస్తుంది కానీ డ్రైవ్ ట్రిప్ అవుతుందని మీరు కంగారు పడదు. కంపల్సరీ ఈ చెక్స్ చేయాలి. ఫ్యూజ్ యూనిట్ ఉంటే ఫ్యూజ్, రియాక్టర్ ఉంటే రియాక్టర్, కాంటాక్టర్ ఉంటే కాంటాక్టర్. సో ఈ 3-4 సర్క్యూట్ని చూసుకోవాలన్నమాట. సో ఈవెన్ ఎంసీసీబీని కూడా చెక్ చేయాలి. ఎంసీసీబీలో కూడా ఈ ట్రాక్ కంప్లైంట్ అవుతుంది. రీసెంట్గా మాకు సైట్లో సోర్స్ నుంచి పీసీసీ నుంచి వోల్టేజ్ బాగానే వస్తుంది, 2 phases బాగా వస్తుంది, 3 phases రావట్లేదు. ఆ పర్టికులర్ బ్రేకర్ తాలూకుది బ్రేకర్ కొత్తదే, కొన్ని బ్యాచ్ కంప్లైంట్స్ ఉండటం వల్ల ఆ పర్టికులర్ ట్రాక్ ప్రాపర్ కండక్షన్ అవ్వదు. లోపల ఏమన్నా ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా బ్యాడ్ అయిందేమో తెలియదు అనమాట, లూజ్ అయ్యి ఉండదు, కాంటాక్ట్ అవ్వక మనకు వోల్టేజ్ రావట్లేదు. సో ఎంసీసీబీ, లైన్ రియాక్టర్, హెచ్ఆర్ ఫ్యూజ్, కాంటాక్టర్ అప్ టు డ్రైవర్కి ఈ ట్రాక్ అంతా ప్రాపర్ చెక్ చేసుకోవాలి. స్విచ్ గేర్ బాగానే ఉంది అయినా కానీ రావట్లేదు అంటే కేబుల్ లగ్గింగ్ ప్రాపర్ కొట్టే చూసుకోవాలన్నమాట. కేబుల్ లగ్గింగ్ కూడా ప్రాపర్ కొట్టకపోతే కనెక్షన్ సరిగ్గా ఒక లో వోల్టేజ్ వస్తుంది అనమాట. సో కేబుల్ హెల్దీనెస్ కూడా చెక్ చేసుకోవాలి. చిన్న డ్రైవ్లు అంటే లూజ్ ఉంటుంది, పెద్ద డ్రైవ్లో
పెద్ద పవర్ కేబుల్ వాడతాం కాబట్టి లగ్గింగ్ ప్రాపర్గా చేస్తారు మోస్ట్లీ. ఒకవేళ ప్రాపర్గా లగ్గింగ్ చేయకపోతే అక్కడ హీట్ ఫామ్ అయిపోయి కార్బన్ ఫామ్ అయిపోయి కండక్షన్ కాపర్ కాండక్టర్ ఏదైతే ఉందో అక్కడ కండక్టర్కి కండక్షన్ సరిగ్గా ఉండక లో వోల్టేజ్ రావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ కేసులో కేబుల్ చెక్ చేసుకునే కేసులో లగ్గింగ్ ప్రాపర్గా అవ్వలేదనుకోండి, అక్కడ రీలగ్గింగ్ చేయండి. కేబుల్ బ్యాడ్ అయింది అనుకోండి, కొత్త కేబుల్ రన్ చేసి మళ్ళీ సర్క్యూట్లోకి తీసుకుంటే డ్రైవ్కి 3 ఫేజ్ పర్ఫెక్ట్గా ఏంటంటే డ్రైవ్ ఇన్పుట్ ఫేజ్ లాస్ స్ట్రిప్ అవ్వదు. సో ఇన్పుట్ ఫేజ్ లాస్ పారామీటర్ వచ్చేసి L805 యాష్కోవా డ్రైవ్లో L805 పారామీటరు ఇన్పుట్ ఫేజ్ లాస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేయాలంటే L805లో 1 పెట్టామనుకోండి ఎనేబుల్ అనమాట. సర్టెన్ రేటింగ్స్ వరకు ఇన్పుట్ ఫేజ్ లాస్ బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది, లేదంటే డిసేబుల్లో ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉన్న డిసేబుల్లో ఉన్న యాజ్ ఏ సర్వీస్ ఇంజనీర్గా, యాజ్ ఏ కమిషనింగ్ ఇంజనీర్గా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి, డ్రైవ్కి ప్రొటెక్షన్స్ ఇవ్వాలి. ఇలా ఫేజ్ లాస్ మీద డ్రైవ్ రన్ అయిందంటే డ్రైవ్ ఫ్యూచర్లో బ్యాడ్ అయింది అనమాట. ప్రొటెక్షన్స్ కంపల్సరీ ఎనేబుల్ చేసుకోవాలి. సో మీరు L805లో 1 ఎప్పుడు ఎనేబుల్లో పెట్టుకోండి. L805లో 1 పెట్టుకొని ప్రొటెక్షన్ ఎనేబుల్ పెట్టుకోవటం వల్ల ఇలాంటి ఫేజ్ లాసులు ఏదైనా కండక్షన్ ప్రాపర్గా లేకపోయినా, లగ్గింగ్ ప్రాపర్గా లేకపోయినా వోల్టేజ్ లో వచ్చింది కాబట్టి డ్రైవ్ ఐడెంటిఫై చేసి ట్రిప్ చేసి మనకి వార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది అనమాట. మనం ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి అదొక బెనిఫిట్ అనమాట. సో ఈ ట్రాక్ మీరు చెక్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. L805 ఫర్ ఇన్పుట్ ఫేజ్ లాస్. డిసేబుల్ చేయమని రికమెండ్ చేయను, కానీ ఇన్ సమ్ కేసెస్లో ఈ MCCB కాంటాక్టర్ లైన్ రియాక్టర్ ఫ్యూజెస్ ఇవన్నీ బాగానే ఉంది, డ్రైవ్ వోల్టేజ్ బాగానే వస్తుంది, అయినా ట్రిప్ అవుతుందంటే డ్రైవ్ లోపల ఏదైతే రెక్టిఫైర్ సర్క్యూట్ ఉంటుంది కదా, రెక్టిఫైర్ సర్క్యూట్ ఆ ట్రాక్, వై ట్రాక్, బి ట్రాక్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రెక్టిఫైర్ ఏమన్నా వీక్ అయిందేమో, బ్యాడ్ అయిందేమో చూసుకోవాలన్నమాట. ఒకవేళ సింపుల్ టెస్టింగ్ పర్పస్, సింపుల్ ఏదైనా లోడ్ స్టక్ అయినప్పుడు మినిమం మూవ్మెంట్ కోసం మీరు కంపల్సరీ వాడుకోవాలి. యాక్చువల్లీ నాకు ఇన్పుట్ ఫేజ్ లాస్ ఏం లేదు, కానీ డ్రైవ్ ట్రిప్ అవుతుంది, కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో నాకు డ్రైవ్ని రన్ చేసి లోడ్ని అన్లోడ్ చేయాలి, లేదంటే కొంచెం మినిమం మూవ్మెంట్ కావాలి, స్టక్ అయిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా ఫార్వర్డ్ అవ్వాలి, బ్యాక్వర్డ్ అవ్వాలని మినిమం రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంటేనియస్గా మీరు L805లో డిసేబుల్ చేసుకోండి. అది కంపల్సరీ రికమెండేషన్ ఇవ్వట్లేదు, అది మీ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మోస్ట్లీ డిసేబుల్ చేయవద్దు అని చెప్తాం అనమాట. ఎనేబుల్లో ఉంచుకోవాలి. రెక్టిఫై వైపు వెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫికేషన్ వైపుకి వెళ్ళాలి. అలా కాకుండా బైపాస్ చేసి డిసేబుల్ చేసి మీ సిస్టమ్ నడపొద్దు. దానివల్ల కాస్ట్లీ డ్రైవ్ కంప్లైంట్ అయిందనుకోండి, మీకు ఎక్కువ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎక్కువ అవుతాయి అనమాట, రిపేరింగ్ వాటికి అనమాట. సో డిసేబుల్ చేయొద్దు, ఇలా రెక్టిఫికేషన్ వైపుకి వెళ్తూ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, L805 ఫర్ ఇన్పుట్ ఫేజ్ లాస్ ఎనేబుల్ డిసేబుల్ అనమాట. సో మీరు ఇది ఫాలో అయ్యండి, మీ సిస్టమ్ ట్రబుల్ ఫ్రీగా మీ మెషిన్ రన్ అవుతుంది, డ్రైవ్స్ హ్యాపీగా రన్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎనీ డౌట్ ఉంటే కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. 24/7 మీ నాగబాబు, నందిని ఎంటర్ప్రైజెస్.